హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వర్కౌట్ అనేది కంప్లీట్ చేసుకొని నేను బంజారా హిల్స్ లోని ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ కి వచ్చాను. ఫ్యాబ్రిక్ నేమ్ అనేది ఇప్పుడే చూపించాను. ఇది చూస్తున్నారుగా, మీషో నుంచి సారీ తీసుకున్నాను. అయితే దానికి వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను, అలాగే ఫ్యాబ్రిక్ షాపింగ్ కూడా చేస్తున్నాను. చూద్దాం పదండి. ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ అనేవి మీకు ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇందులో వచ్చేసి క్యాజువల్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేసి కలంకారీ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు కలంకారీ అంటే చాలా చాలా ఇష్టం అండి. పదండి చూద్దాం ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అనేవి కొన్ని మాత్రమే చూద్దాం. ఎందుకంటే నేను కొద్దిగా బిజీగా ఉన్నా కాబట్టి కాస్తంతే షాపింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీయించాను. ఇది ఓవరాల్ సీక్వెన్స్ వర్క్ ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. దీంతో క్రాప్ టాప్ కానివ్వండి, బ్లౌజ్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మెహందీ ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుంది. ఇది ఎట్లా అన్నారంటే 1200 2000 ఫర్ మీటర్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ది, కానీ నాకు ఈ పింక్ కలర్ అంతగా ఏం నచ్చలేదు, యావరేజ్ గా అనిపించింది. కానీ ఈ పర్పల్ మెహందీ కలర్ మాత్రం చాలా చాలా బాగుంది. మెహందీ కలర్ అనేది 850 ఫర్ మీటర్ అట అండి. ఓకేనా. ఈ పర్పల్దే మర్చిపోయాను నేను. ఓకేనా. పదండి ఇప్పుడు వచ్చేసి కలంకారీ ప్రింట్స్ చూద్దాం. ఇది కలంకారీ ప్రింట్స్ కాకపోతే ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లో ఉంది. ఇది వచ్చేసి 350 ఫర్ మీటర్ అంట. కానీ నాకు ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అంటే అస్సలే నచ్చదండి. ఓకేనా. నేను వచ్చేసి కలంకారీ ప్రింట్స్ కాటన్ లో చూపించమని చెప్పాను. అందులో కొన్ని ప్రింట్సే ఉన్నాయి, ఎక్కువ లేవు అన్నారు. అయితే అదే కాటన్ లోనే చూస్తున్నాను నేను. ఓకేనా. ఇది కూడా చాలా బాగుంది. మనం కలంకారీ ఫ్యాబ్రిక్స్ తీసుకొని, ఇది చూస్తున్నారు ఈ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది. దీన్ని బ్లౌజ్ గా స్టిచ్ చేయించుకోండి, లేకపోతే క్రాప్ టాప్ గా స్టిచ్ చేయించుకోండి, లేకపోతే స్ట్రైట్ కట్ కుర్తీ స్టిచ్ చేయించుకోండి. ఒకవేళ లాంగ్ ఫ్రాక్ అంటే అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ గా స్టిచ్ చేయించుకొని ఒక ప్లెయిన్ శారీ స్టైల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా. ఈ ప్రింట్స్ కూడా చాలా బాగుంది, డార్క్ చాక్లెట్ లో. ఓకేనా. డార్క్ చాక్లెట్ కలర్ లో ఉంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. నాకు అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేసి ఈ గ్రీనే ఎందుకో చాలా చాలా నచ్చుతుంది. ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా తీయించాను. ఇవన్నీ కాటన్ లో ఉన్నాయి, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. 280 యా 250 మీటర్ అన్నారండి. ఓకేనా. నేను ఇన్ని ఫ్యాబ్రిక్స్ చూడగానే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏది తీసుకుందామా అని చూస్తున్నాను అనమాట. ఇలా మిర్రర్ లో చూస్తే ఒక ఐడియా వస్తుంది మనకు, ఏది బాగుంటుంది అనేది చూస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా కనబడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే రీసెంట్ గా నేను ఒక బ్లాక్ ఫ్యాబ్రిక్ అనేది షాపింగ్ చేసి స్క్రాచ్ అవుట్ఫిట్ స్టిచ్ చేయించాను, అది చూడండి బ్లాగ్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రింట్ అనేది నాకు చాలా చాలా నచ్చిందండి. చూస్తున్నారా, చాలా అంటే ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ అనిపించింది చూడగానే. చూద్దాం ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసి, ఇది వచ్చేసి బ్లూ కలర్ కాటన్ లో ఉంది. ఇది వచ్చేసి 350 ఫర్ మీటర్ అంట. కాకపోతే సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ నా దగ్గర ఒక కుర్తీ ఉందండి, ఫ్యాబ్రిక్ తీసుకొని నేను స్టిచ్ చేయించాను. ఓకేనా. పోన్లేండి, ఇది అందుకోసం ఇది వదిలేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఎందుకో నాకు చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ చూస్తున్నాను. నేను ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటున్నాను, గోల్డెన్ కలర్ది. కాకపోతే ఇవన్నీ వెల్వెట్ లో ఉన్నాయి. నాకు ఇలాంటి బ్లౌజెస్ అస్సలే నచ్చవండి. ఎందుకంటే మనం ఏదైనా బ్లౌజ్ తీసుకుంటే లేకపోతే సింపుల్ గా ఉండాలి, లేకపోతే ఎక్దమ్ పార్టీ వేర్ లాగా ఉండాలి అన్నది నా ఒపీనియన్ అన్నమాట. మనకు సింపుల్ గా కూడా స్టైల్ చేస్తే చాలా బాగా కనబడాలి. ఇవన్నీ నాకు అంతగా ఏం నచ్చలేదండి. అయితే ఈ గోల్డెన్ ఒకటి తీయించి చూస్తున్నాను, ఎందుకంటే నాకు గోల్డెన్ అవసరం ఉంది. కాకపోతే ఈ గోల్డెన్ అయితే ఎక్దమ్ బక్వాస్ ఉండే, నాకు అస్సలు నచ్చలేదు. ఓవరాల్ గా నా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ